ఎవరైతే టీచర్ల కుంభకోణానికి పాల్పడ్డారో అందులో ఉన్నటువంటి మొత్తం జాబితా, నిందితులు అందరి జాబితా, దాని వెనకాల మోసానికి పాల్పడ్డటువంటి రాజకీయ నాయకుల నుంచి, అంటే ఎవడెవడు లెటర్లు ఇచ్చాడు, ఎమ్మెల్యేనా ఎంపీనా ఏంటి, ఏ లెటర్ ఆధారంగా వీళ్ళకి అర్హత లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ లిస్ట్ అంతా రిలీజ్ చేయమంది సుప్రీంకోర్టు. ఇప్పటికి 3-4 వారాలైనా సరే రిలీజ్ చేయట్లేదు. సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. విద్యార్థుల జీవితాలని నాశనం చేసేశారు మీరు, దశాబ్దాల కళల్ని నాశనం చేసేశారు మీరు, ఇంకా ఆ టెయింటెడ్ క్యాండిడేట్లని కాపాడాలని చూస్తున్నారు. అదే సందర్భంలో అలాంటి దుర్మార్గం చేయడానికి మీకు సిగ్గుండాలి కదా అని నిలదీసింది. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి విద్యావంతులైన ప్రతి ఒక్కళ్ళు WBSSC ఎగ్జామ్, వెస్ట్ బెంగాల్ ఏదైతే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినీస్ ఏదైతే ఉంటారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలియాలి ఏం జరిగింది అన్నటువంటిది. అట్ ద సేమ్ టైం మీరు వాస్తవాలని దాచలేరు అని తేల్చి చెప్పింది.